అటువంటి దాఖలు ఎక్కడైనా ఉందా? అటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షం వస్తే కనీసం ఎండాకాలంలోనే పూడికలు తీసి వర్షాకాలం వచ్చే ముందే పూడికలు తీస్తే ఎక్కడికక్కడ వర్షం వాటర్ అంతా కూడా లోపలికి వెళ్లే పరిస్థితి. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. అది నడవట్లేదు. ఇప్పుడు ఈరోజు ఈ ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము చెత్త పన్ను తీసేసామని చెప్పని వివిధ రకాల పన్నులతో బాధడం సరిపోతుంది, కరెంటు మీద బాధడం సరిపోతుంది, ప్రజల్ని పోలీసులు కేసులు పెట్టేది, మన బళ్ళ మీద పోలీసు కేసులు డబ్బులు కేసులు బాధడమే తప్ప మీరు ఈ ప్రజలకి మంచి చేసిన పరిస్థితి ఎక్కడ ఉందా? మీరు 30 సంవత్సరాలు మీరు తొలి ముఖ్యమంత్రిగా అయ్యారని చెప్పుకుంటున్నారే, 30 సంవత్సరాల్లో మీరు ఏదైనా మంచి చేసామని చెప్పుకునే సత్తా మీకేమైనా ఉందా? ఇదిగో చంద్రబాబు మార్కులో ఉన్న పథకం ఇదని చెప్పుకునే అవకాశం మీకేమైనా ఉందా? అది ఎన్టీ రామారావు గారికి ఉంది, అట్లాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఏదైనా పథకాలు పెట్టారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో పేద ప్రజలకు పనికొచ్చే పథకాలు పెట్టిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు గుర్తురాగానే ఏదైనా ఒక పథకం వస్తుందా? వైన్ షాపులు, వెన్నుపోట్లు, రౌడీజాలు, రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ చంద్రబాబు చూస్తే గుర్తుకొస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా ఒక పథకం పెట్టింది ఉందా? దయచేసి నేను ఒకటే కోరుకున్న చంద్రబాబు నాయుడు గారిని, మీ యొక్క 30 సంవత్సరాలు చెప్పుకున్నారు కదా ముఖ్యమంత్రిగా అయ్యి, బుడమేరుని కాపాడండి. మీ ఎంపీ కేశినేని చిన్ని గారు కావచ్చు, గద్దె రామ్మోహన్ గారు కావచ్చు, జిల్లా మీటింగ్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు కూడా విలువలు లేవా? మీ బోండవం అయితే అసలు మాట్లాడు. సెంట్రల్ నియోజకవర్గం అంత మునిగినా కానీ బోండవం అనే వ్యక్తి ఏ రోజు కూడా బుడమేరు గురించి మాట్లాడు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాలు అయిపోయాయి. ఎన్ని వాగ్దానాలు చెప్పాడండి? వరదల టైంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు, ఎన్నో వాగ్దానాలు. నిన్న విజయవాడ వినాయక చవితికి వచ్చి కూడా వినాయకుడి ముందు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. బుడమేరు ప్రక్షాళన అయిపోయిందంట. బుడమేరు ప్రక్షాళన అయిపోతే చిన్నపాటి వర్షం పడుతుంటే ఎందుకు బుడమేరు గురించి భయపడుతున్నారు ప్రజలందరూ కూడా? కేంద్ర వాతావరణ శాఖ కూడా చెప్పింది, బుడమేరు అప్పుడే హెచ్చరించింది. అప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? సాక్షాత్తు మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, ఏది ఇక్కడ మాకు ముందే తెలుసు అని చెప్పని. ఎందుకు చర్యలు తీసుకోలేదు? సుమారు 40 మంది చనిపోయిన చావు కారణం మీ కూటమి ప్రభుత్వం కాదా? మీ నిర్లక్ష్యం కాదా? ఈ బుడమేరు పాపం మీది కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఏర్పడ్డాక చిన్నపాటి ఇబ్బందికి కృష్ణలంక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే 100 కోట్లు పెట్టి రిటర్నింగ్ వాళ్ళు కట్టించారు. దాని పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టాడు. అలా బుడమేరుకి మీరు చూపెట్టగలుగుతారా? మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు కట్టాలని చెప్పి అనుకోలేదు? మీ ఇంట్లో కిటికీ చూస్తే బయట గుర్తుకొస్తుంది కదా. మీ ఇంట్లో మీ బెడ్రూమ్లో కిటికీ ఓపెన్ చేస్తే కనపడుతుంది కృష్ణ అనేది ఏ విధంగా ఉధృతంగా ఉందో. అటువంటిప్పుడు ఆ రిటర్నింగ్ కట్టాలిగా, వాళ్ళు కట్టాలని చెప్పి మీకు ఎప్పుడైనా 2014 నుంచి 19లో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రజల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పని తక్షణమే ఆ గోడకి రిటర్నింగ్ వాళ్ళకి డబ్బులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసి ప్రారంభించిన వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు బుడమేరులో కొట్టుకుపోయినా కానివ్వండి, బుడమేరులో ఇబ్బంది ఉన్నా కానివ్వండి, ఏమీ కూడా మీరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకు పట్టించుకోరు మీరు? మీ ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరు ప్రజలందరినీ కూడా ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఇది దయచేసి ఇప్పటికైనా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వంలో నాయకులని కోరుకుంటున్నాను, బుడమేరుని ప్రక్షాళన చెయ్యండి. బుడమేరుని ప్రక్షాళన చెయ్యాలి. బుడమేరుని అభివృద్ధి చెయ్యాలి. బుడమేరు నుంచి విజయవాడ ముప్పుని కాపాడేందుకు మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. తక్షణమే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. నిరసన నిన్న రాత్రి తెలియజేశాం. మీరు కార్యాచరణ కనుక చెప్పకపోతే తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పోరాటాలు చేస్తాం. బుడమేరు ఏదైతే ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా వాళ్ళ హక్కుల కోసం మేము పోరాటాలు చేస్తాము. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టండి, బుడమేరుని ప్రక్షాళన చేయండి. లేకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలతో మమేకమయ్యి మీ మీద పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను.